अस्सलामुअलैकुम, హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. ఇక్కడ నేను మీకు ఎగ్ పెసరెట్టు దోశ రెసిపీ చూపిస్తున్నానండి. హై ప్రోటీన్. ఇదిగో ఇది 1/4 కప్ వచ్చేసి నేను ఇడ్లీ రైస్ తీసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు, రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి పెసరపప్పు, మనకు 1/2 కప్పు పెసరపప్పు అయితే సరిపోతుందండి. వీటిని నానబెట్టేసేయండి. 24 గంటల తర్వాత ఇదిగో ఇలాగా మొలకలు వస్తాయండి. రైస్ నైట్ నానబెట్టండి, పొద్దున్నే తీసుకోండి ఇవి గ్రైండ్ చేసుకోవడానికి. ఇదిగో ఇలా మొలకలు వచ్చేసాక వీటిని మనం చక్కగా గ్రైండ్ చేసుకుందామండి. ఇదిగో ఇలాగా మనం ఒక మిక్సర్ జార్లో యాడ్ చేసుకుందాము అన్ని వస్తువులను. ఇదిగో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను, చిన్న చిన్నగా కట్ చేశాను. 1 ఇంచు అల్లం ముక్క తీసుకున్నాను, ఇవి కూడా చిన్న చిన్నగా కట్ చేశాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఈ రుచి అస్సలు మర్చిపోరు, అంత బాగుంటుంది. ఒకసారి మీరు అంతా తప్పకుండా ట్రై చేయండి. 1 పచ్చిమిర్చి తీసుకున్నాను, 2-3 రెబ్బలు కరివేపాకు తీసుకున్నాను, 2 రెబ్బలు ఎల్లిపాయలు తీసుకున్నానండి. అదేవిధంగా 2-3 ఆకులు కొత్తిమీరవి, పుదీనా అదేవిధంగా యాడ్ చేసుకున్నాను సేమ్ క్వాంటిటీలో. ఇప్పుడు మనం రైస్ నానబెట్టుకున్నాం కదా, నైట్ నానబెట్టుకొని పొద్దున్నే ఈ రైస్ మనం యాడ్ చేసుకోవాలండి. ఇవి చూడండి, స్ప్రౌట్స్ మొలకెత్తిన పెసరపప్పు నేను ఇప్పుడు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హై ప్రోటీన్, చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇక్కడ నేను 1/4 టీ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేస్తున్నాను, 1/4 టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఇవి 2 కలిపేసేయండి. చక్కగా అవన్నీ కలిపేసినాక చక్కగా గ్రైండ్ చేసేసుకోండి పేస్ట్ లాగా. నేను ఇప్పుడు పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి నేను చూపిస్తాను చూడండి. ఇదిగో ఇలాగా ఈ క్వాంటిటీలో మీకు ఇక్కడ ఇదిగో ఇలా ఉండాలండి. ఎంత బాగొచ్చిందో కదా, చూసారా? ఇదిగో ఇలా మీరు గ్రైండ్ చేసి పేస్ట్ని రెడీగా పెట్టుకోండి. ప్యాన్ పెట్టేసుకోండి, దాన్ని ఆయిల్తో గ్రీస్ చేసేయండి. ఇదిగో ఇలా దోశ ప్రిపేర్ చేసుకోండి. ఇలా దోశ ప్రిపేర్ చేసేటప్పుడు మధ్యలో ఎక్కడైనా విరిగితే ఇలా స్పేస్ వస్తే అస్సలు భయపడకండి, మధ్యలో మీరు ప్యాచ్ వేసేయండి. ఇదిగో ఇలాగ నేను చూపిస్తున్న విధంగా ఆ ప్యాచ్ మీరు సెట్ చేసేసుకోండి. ఇదిగో ఇలాగా ఇది చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో. ఇలా ప్యాచ్ ఇలా క్లియర్గా నీట్గా అనేసేయండి. ఇదిగో ఇలా దోశ ప్రిపేర్ అయిపోతుంది. మీద నుంచి నూనె ఇలా ఒకసారి మీరు చక్కగా వేసేయండి. ఒకవేళ మీరు నూనె అంత ఎక్కువగా వద్దు అనుకుంటే కాస్తనే వేసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్లో అయితే అతుక్కోకుండా వస్తుందండి. ఇదైతే ప్లెయిన్ దోశ, మీరు ఇలానే చేసుకొని కూడా మీరు ప్లెయిన్ దోశలాగా కూడా తినేసేయొచ్చండి. ఇదిగో ఇలాగా ఇది ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో ఎగ్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకునేది ఎగ్ పెసరట్టు కదండి, అందుకని నేను ఇక్కడ ఎగ్ ఆమ్లెట్ పెసరట్టు సూపర్గా కుదురుతుంది, టేస్టీగా ఉంటుంది. నేను చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అయిపోతే ఈ ఎగ్ పెసరట్టు మీరు అస్సలు మర్చిపోరండి. కొంచెం అల్లం తీసుకున్నాను, చిటికెడు ఉప్పు యాడ్ చేశాను, అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం తీసుకున్నానండి, ఒక 1/2 టీ స్పూన్ అంతా తీసుకున్నాను. ఇలా చక్కగా మనం ఎగ్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవడానికి బీట్ చేస్తామో అలాగే ఇది కూడా అలానే చేసేయండి. విస్కర్తోని విస్క్ చేసేసి ఇలా మీద నుంచి అట్టు మీదకి స్ప్రెడ్ చేసేయండి. నేను చూపించిన విధంగా చేయండి, స్టెప్ బై స్టెప్. ఏదైతే పెసరట్టు ఉందో ఆ అట్టు మీద మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయండి నీట్గా. అట్టు దాటి బయటికి పోకుండా లోపల నుంచే అలా లోపలికే బౌండరీ చూసుకొని నీట్గా అనేసేయండి. మళ్ళీ ఒకసారి ఆయిల్ స్ప్రింకిల్ చేసేయండి నేను చూపించిన విధంగా. ఇది తొందరగా ఫ్రై అయిపోతుంది, చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది, హై ప్రోటీన్. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ కొట్టుకోండి, నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇదిగో చూడండి, మీకెన్నో మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ హిట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇదిగో ఇలానే తిప్పేసేయండి. చూసారా ఎంత చక్కగా బ్రౌన్ కలర్ గ్రీన్ షేడ్లో వచ్చేసిందో, చాలా బాగుంది కదండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయాలి. చూసారా కరకర చప్పుడు వచ్చేస్తుంది. నేను స్పాచులాతో అలా అనగానే ఇదిగో అయిపోయింది. కొద్దిసేపటికి మీరు ఒకసారి చూడండి అయిందా లేదా, ఆమ్లెట్ కింద ఫ్రై అయిపోయిందా లేదా చూడండి. నేను తిప్పి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చిందంటే అద్రిపోయిందండి ఫ్లేవర్ అయితే.
మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నాకెంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ యమీ పెసరెట్టును మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.